Hello Andy, నేను డాక్టర్ దీప్తి చల్లా, నేను క్రోమటాలజిస్ట్. అండ్ నేను డాక్టర్ శివ చల్లా, అండ్ ఆర్థోపెడిక్ సర్జన్. జాయింట్ నొప్పులు, జాయింట్లో ఉన్న ఆర్థరైటిస్ గురించి మీకున్న ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి మేము మీ ముందున్నాం. నేను యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఆస్టియోపోరోసిస్ యాజ్ సచ్ ఇస్ డెఫిషియన్సీ ఆఫ్ ఈస్ట్రోజన్ అండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈస్ట్రోజన్ ఫంక్షన్ అంటూ ఏమైనా ఉంది అంటే ఆస్టియోబ్లాస్ట్ని హెల్ప్ చేయడం. ఆస్టియోబ్లాస్ట్ అనే సెల్ ఏం చేస్తుంది అంటే బోన్ స్ట్రెంగ్త్ని పెంచుతుందండి, బేసిక్గా కాల్షియంని డిపాజిట్ చేస్తుంది. ఆస్టియోక్లాస్ అంటే బోన్ ఆర్కిటెక్చర్ని మార్చి కొంచెం కాల్షియం లెవెల్స్ని తగ్గించే సెల్ పేరు ఆస్టియోక్లాస్. సో ఆస్టియోక్లాస్ని ఆపి ఆస్టియోబ్లాస్ట్ని పనిచేసేటట్టు చేసేది ఆబ్వియస్లీ ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఆస్టియోబ్లాస్ట్ ఫంక్షన్ తగ్గిపోయి ఆస్టియోక్లాస్ట్ పెరుగుతుంది. సో ఆర్కిటెక్చర్ అంటూ పడిపోతుంది. సో దీనికి కౌంటర్ యాక్షన్ కింద ఏం చేయొచ్చు అన్న ఉద్దేశం ఎక్కువ ఉన్న వాళ్ళకి, భయపడుతున్న వాళ్ళకి కాల్షియం ఇంటేక్ ఇస్ ఆబ్వియస్ అండి. అండ్ సెకండ్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ప్రోటీన్, అప్రాక్సిమేట్లీ 1 gram per kilo ఫర్ బాడీ వెయిట్ అంటాం. సో ఇఫ్ యూ యాక్చువల్లీ కన్జ్యూమ్ 1 gram ప్రోటీన్ కనుక తీసుకుంటే our whole bone, without, for the viewers I'm actually talking about, it's actually made of protein and all types of collagen, especially type 2 collagen. Collagen itself is a protein. So collagen protein intake kanaka high consume cheyagalugute we are actually going to maintain very good bone health. Unfortunately మన ఇండియన్ డైట్లో ఎక్కువ లేదు. most of us, almost 70% of our population is vegetarian. సో అక్కడ ఇరుక్కుంటాం చాలా మటుకు. బట్ ప్రోటీన్ సప్లిమెంట్స్ ద్వారా తీసుకొచ్చేది. అండ్ అదర్ థింగ్ ఐ ఆల్వేస్ అడ్వైస్ ఇస్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మిల్క్. మిల్క్ ఎందుకో టబు తయారైంది ఈ మధ్యన. ఇట్స్ లైక్ మిల్క్ తాగితే మంచిది కాదు, మిల్క్ తాగితే గ్యాస్ట్రైటిస్ అంటారు. కానీ బట్ దెర్ ఇస్ లిమిటేషన్ టు ఎవ్రీథింగ్. 2 లీటర్లు 3 లీటర్లు తాగమని ఎవడ అన్నట్టు. అంటే మిల్కే కాదండి, యూ కెన్ ఆల్సో హ్యావ్ అ లాట్ ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్స్. అంటే పెరుగు, పన్నీర్, చీజ్ అలాంటివి కూడా తీసుకుంటే మంచిది. అండ్ శివ గారు, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అబౌట్ ద ప్రోటీన్ అంటే. ప్రోటీన్ అన్నది బాడీకి బిల్డింగ్ బ్లాక్స్ అంటాము. సో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ వుడ్ వాంట్ టు యాడ్ సంథింగ్. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అని మనం అందరం వినే ఉండుంటాం. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మన ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అంటే ఫీమేల్ హార్మోనల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో omega-3 రిచ్ ఫుడ్స్ అంటే వాల్నట్స్, పిస్టాషియోస్, ఆల్మండ్స్ లేదా బెర్రీస్, లెగ్యూమ్స్ ఇవన్నీ తీసుకుంటే కొంచెం ఎస్ట్రోజన్ లెవెల్స్ని మనము సప్లిమెంట్ చేసినట్టు అవుతుంది. సో omega-3 రిచ్ ఫుడ్స్ వల్ల మనకి కొంచెం ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నవి తగ్గొచ్చు. అండ్ సర్ప్రైజింగ్లీ సాయ్, విచ్ ఇస్ నాట్ ఓన్లీ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ బట్ ఆల్సో ఇస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ఐసోఫ్లవాన్స్ విచ్ హెల్ప్ విత్ ఎస్ట్రోజన్ ప్రొడక్షన్. సో సాయ్ లేదా సాయ్ బేస్డ్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ తగ్గి మన బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అలా అని మగాళ్ళు ఏదో బతికిపోయాం, మనకి టెస్టోస్టెరాన్ ఉంది మనకి కాపాడేస్తుందని ఆలోచన తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ క్రానిక్ డిసీజెస్ యాజ్ సచ్, డయాబెటీస్ ఆర్ ఎనీ న్యూరలాజికల్ కండిషన్స్ ఆర్ ఎనీ రీజన్ వల్ల మీరు కొంచెం ఫిజికలీ లెస్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్గా ఉన్నారు అంటే ఆస్టియోపోరోసిస్ ఈజ్ ఆల్సో గోన్ టు హ్యాపన్ ఇన్ మెన్ ఆల్సో. సో నా సజెషన్ ఏంటంటే బీ యాక్టివ్ అండ్ మేక్ షూర్ దట్ యూర్ హ్యావింగ్ యాజ్ మచ్ యాజ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటాం. అంటే వెయిట్ ఆర్ రెసిస్టెన్స్ యూస్ చేసి మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయగలిగితే అట్లీస్ట్ 2 or 3 sessions a week. I'm not saying every day, రోజు చేసేయండి, పరిగెట్టేయండి అని కరెంట్లే. కానీ వాకింగ్ ఇస్ గుడ్, సైక్లింగ్ ఇస్ గుడ్, స్విమ్మింగ్ ఇస్ ద బెస్ట్. బట్ ఇవన్నీ లేకుండా మీకు ఏమైనా బోన్ హెల్త్ అంటూ ఇంప్రూవ్ చేసుకోవాలని అనిపిస్తే తప్పకుండా మీరు కాన్సన్ట్రేట్ చేయవలసింది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద. సో శివ గారు, లాస్ట్ క్వశ్చన్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ గురించి చెప్పారు. ఆస్టియోపోరోసిస్కి, వెయిట్ మేనేజ్మెంట్కి, అంటే ఈ మెనోపాజ్లో యూజువలీ ఎస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ తక్కువ అవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. ఆ వెయిట్ గెయిన్ వల్ల కూడా మనకి జాయింట్స్ పైన స్ట్రెస్ రావడం, ఆ స్ట్రెస్ వల్ల మనకి నొప్పి ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో వెయిట్ మేనేజ్మెంట్కి ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్కి రిలేషన్ ఉన్నట్టు ఈ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ జాయింట్స్కి కూడా ఏదైనా రిలేషన్ ఉందా, ఎస్పెషలీ మెనోపాజ్ అయిన లేడీస్కి? ఎందుకంటే మెనోపాజ్ అయిన తర్వాత వెయిట్ లాస్ అన్నది చాలా కష్టం. ప్రాబ్లం ఏంటంటే అండి, నేను వాకింగ్ చేస్తున్నానండి, మొత్తం కాలనీ కమ్యూనిటీలో నేనే అందరికంటే ఎక్కువ నడుస్తానని మనం చాలామంది నేను నా పేషెంట్స్ ద్వారా చాలా మటుకు వింటూ ఉంటాను. వాళ్ళు చేసే వాకింగ్కి వాళ్ళు తినే తిండి కోరిలేషన్ ఉండదండి. అన్ఫార్చునేట్లీ అది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మనం ఇన్పుట్ వర్సెస్ అవుట్పుట్ అంటాం. అంటే మనం ఎంత తింటున్నామో చూసుకుని ఎంత కరిగిస్తున్నామో కూడా క్యాలిక్యులేట్ చేసుకుని
క్యాలిక్యులేటెడ్గా ఉంటే ఇట్స్ ఈజియర్ టు లూజ్ వెయిట్, ఎస్పెషలీ ఫర్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్. అబౌవ్ 60 చాలా తగ్గాలి అనుకుంటే డెఫినెట్లీ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ ఇస్ ద బెస్ట్ వే టు గో. నేను వాకింగ్ చేస్తున్నానండి అయినా నేను చపాతీ మాత్రమే తింటానంటారు. ప్రోటీన్ ఇంటేక్ మర్చిపోయి ఎక్సర్సైజ్లు చేసుకుంటూ పోతే మీకు ఓన్లీ ఫ్యాట్ లాస్ ఉంటుంది కానీ మీరు మజిల్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేయరు. మజిల్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేయని వాళ్ళకి మెటబాలిక్ రేట్ పెరగదు. మెటబాలిక్ రేట్ అంటే ఏం లేదు, మీరు బాడీలోకి ఏం తీసుకున్నా దాన్ని కరిగించే కెపాసిటీ మెటబాలిక్ రేట్ అంటాం. ఆ మెటబాలిక్ రేట్ అనేది వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గుతుంది. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఆల్మోస్ట్ మీకు 30 ఏళ్ళకి ఉన్న కెపాసిటీ దానికి కంపారిజన్ ఉండదు. సో 60 ఏళ్ళు దాటిన తర్వాత మీ మెటబాలిక్ రేట్ పడిపోయినప్పుడు ఆబ్వియస్లీ మీరు పెంచాలనుకుంటే మజిల్స్ ఒక్కటే హెల్ప్ చేస్తాయి. వాకింగ్ చేస్తే మీ గుండెకి చాలా మంచిది. ఆబ్వియస్లీ మీ హార్ట్ మజిల్స్ చాలా దిల్ బి థ్యాంక్ఫుల్ టు యూ. కానీ రెస్ట్ ఆఫ్ ద బాడీ ఐఎమ్ నాట్ సేయింగ్ జాయింట్స్ హెల్తీగానే ఉండొచ్చు, బట్ ఎసెన్షియలీ మీరు చేయవలసిన పని ఏంటి అంటే కొంచెం లీన్ మజిల్ మాస్, అంతకంటే ఏం లేదు. 6 ప్యాక్ పెంచేయండి, రేపే రితిక్ రోషన్స్ అవ్వండి అందరూ అని ఎవరు చెప్పలేము. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా కష్టం అది. సో నా ఉద్దేశం ప్రకారం మజిల్స్ పెంచితే మెటబాలిక్ రేట్ పెరగడం వల్ల మీరు బరువు ఈజీగా తగ్గుతారు. ఆడవాళ్ళు ఎస్పెషలీ, నేను జిమ్కి వెళ్ళాలా ఈ వయసులో, వెయిట్ ఎత్తాలా ఈ వయసులో, డంబెల్స్ అంటే నాకు భయం, నాకు వేరే ఇంజరీస్ అవుతాయని భయం అంటారు. ఉన్న ప్రాబ్లమ్స్లో ద బిగ్గెస్ట్ కిల్లర్ ఇన్ మై ఒపీనియన్ ఫర్ ఉమెన్ పోస్ట్ మెనోపాజ్ ఇస్ ఒబేసిటీ అండి. మీరు లావుగా ఉన్నంతసేపు మీకు తప్పకుండా వేరే కష్టాలు వస్తాయి, ఇంక్లూడింగ్ యర్ హార్ట్, ఇంక్లూడింగ్ కిడ్నీ, ఇంక్లూడింగ్ లివర్ అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్స్. ఏ డాక్టర్ అయినా మీకు ఎప్పుడైనా మోకాళ్ళ వాతం ఉంది, ఆస్టియోఆర్థరైటిస్ ఉంది అని చెప్పిన వాళ్ళు ఫస్ట్ మీ ఆర్థోపెడిక్ సర్జన్ చెప్పేది ఏంటంటే వెయిట్ తగ్గండి నేను సర్జరీ చేస్తాను, వెయిట్ తగ్గండి నేను ఇంజెక్షన్ ఇస్తాను, వెయిట్ తగ్గండి నేను మందులు ఇస్తాను. అంతేగాని వెయిట్ తగ్గకుండా మీరు ఏమైనా సాధించగలరని ఎవరైనా చెప్పారంటే అది అబద్ధం, పచ్చబద్ధం. సో వెయిట్ లాస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద ఓన్లీ వే నేను చెప్తున్నాను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఆర్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్. సో మీకు మెనోపాజ్ వల్ల ఆర్థరైటిస్ వచ్చిందా, లేదో మెనోపాజ్ వల్ల మీకు నొప్పులు వచ్చాయా అన్న ప్రశ్నలకి సమాధానం మా వీడియో వల్ల వచ్చిందని మేము అనుకుంటున్నాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ అడగాలన్నా ప్లీజ్ మాకు DM చేయండి, దాన్ని మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం.